ఆదివాసీ డిస్సి సాధన సభకు సిపిఐ సంపూర్ణం ప్రకటిస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. 7వ తేదీన గుమ్మలక్ష్మీపురంలో జరిగే ఆదివాసీ డిస్సి సాధన సభలో ప్రత్యక్షంగా సిపిఐ పాల్గొని ఆదివాసులు జరిపే పోరాటానికి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. కురుపాం డిస్సి నిరుద్యోగ యువతతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఏజెన్సీ ఐటీడీఏల పరిధిలో 766 పోస్టుల్లో ఆదివాసులకు దక్కేది కేవలం 42 పోస్టులు మాత్రమేనని, ఇది చాలా అన్యాయమని అన్నారు. 7వ తేదీన జరిగే ఆదివాసీల సభకు సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ, అంతేకాకుండా ఆ సభలో సిపిఐ పార్టీ స్వయంగా పాల్గొని గిరిజన ఆదివాసీ యువతకు సంపూర్ణ మద్దతిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని, ఎన్నికల్లో గిరిజన యువతకు డిఎస్సి ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని మరిచి జనరల్గా డిఎస్సి ఇచ్చింది. ఈ జనరల్ డిఎస్సిలో కేవలము సుమారు 70 ఉద్యోగాలు మాత్రమే ఈ గిరిజనులకు వస్తాయి. మిగతా గిరిజన యువతంతా కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకు గాను ఇందులో ఐటీడీఏ ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదివాసీ యువత నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించి ఆదివాసీ నిరుద్యోగులందరికీ కూడా డిఎస్సి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. 7వ తేదీన గుమ్మలక్ష్మీపురంలో జరిగే ఆదివాసీల సభకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతిస్తూ అందులో పాల్గొని ఆదివాసీ యువత రానున్న రోజుల్లో పోరాటానికి మద్దతిస్తూ అందులో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు తోట జీవన్న, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి.